ఎవరది? చూస్తానుండు. అరే నువ్వు అంటే మళ్ళీ నీకు మావయ్య, అతను నీకు అన్ని విధాలా తగినవాడే, మన రామునే అమ్మా. కడుపులో పెట్టుకుని దాచుకోవటానికి నీ కన్న తండ్రి ఇంకా బతికే ఉన్నాడమ్మా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. విన్నారా? దేవుడున్నాడు. ఈ జన్మలో చేసిన పాపాలకి మళ్లీ జన్మదాకా అక్కర్లేదు. ఈ జన్మలోనే తగిన శిక్షనే విధిస్తాడు. విధించాడు కూడా. ఎవరి సంగతి సూర్య? ఇంకెవరి సంగతి ఉందిగా, మన పాలిటి దయ్యం సౌందర్య. దాని సంగతేనండి. ఇక్కడి నుంచి తంతే ఎక్కడికో వెళ్ళి పడిందట. అక్కడ కూడా తన్ని తరిమేస్తే నడి రోడ్డు మీద పడిందట. తిండి కూడా దొరక్క గుళ్ళో ప్రసాదాలు అడుక్కు తినే గతి పట్టిందట. ఈ సంగతి నీకెలా తెలిసింది? మా అమ్మ ఫోన్లో చెప్పింది. గుళ్ళో ప్రసాదాలు పంచడానికి వెళ్తే అక్కడ కనిపించిందట ముష్టిదాన్లాగా. మా అమ్మ ఒట్టి అమాయకురాలు కదా, దాన్ని చూడగానే కరిగిపోయి జరిగిందేదో జరిగింది ఇంటికి రా అందట. దానికి మొహం చెల్లొద్దు, పిలుస్తున్నా వినకుండా రాను అనేసి వెళ్ళిపోయిందట. చివరికి పాపం పండిందన్నమాట. అవునండి. ఎంతమందిని ఉసురు పెట్టింది, ఎంతమంది జీవితాల్లో చిచ్చు రేపింది, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసింది, ఎన్ని మోసాలు ఘోరాలు చేసింది. దేవుడు ఊరుకుంటాడా? అన్నవో రామచంద్ర అని వీధిని పడేటట్టు చేశాడు. చాలు సూర్య, ఆ దుర్మార్గురాలికి, ఆ రాక్షసికి ఈ మాత్రం శిక్ష సరిపోదు. చేసిన మోసాలకి నేరాలకి అన్నిటికీ కలిపి జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలి. చెప్పకూడ తింటూ కుళ్ళి కుళ్ళి చావాలి. వస్తుందండి, ఆ రోజు కూడా తప్పకుండా వస్తుంది. సాటి ఆడదాన్ని అనే ఇది కూడా లేకుండా నా జీవితాన్ని సర్వనాశనం చేయటానికి ప్రయత్నించిన ఆ నీచురాలికి నా అనేవాళ్లు లేక, అయ్యో అని కనికరం చూపించేవాళ్లే లేక, ఒంటరిగా దిగులుతో తను చేసిన పాపాలకి తానే కృషించిపోతూ ఇంకా ప్రాణాలతో ఎందుకున్నాందా భగవంతుడా అనుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చే రోజు తప్పకుండా వస్తుంది. తప్పకుండా వస్తుంది. పదమ్మా, మన ఇంటికి వెళదాం. పద. చూడు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. వెళ్ళు. సౌందర్య, అమ్మా సౌందర్య, తలుపుది అమ్మా. సౌందర్య, భోజనం తెచ్చానమ్మా, తిందుగనరా.
అమ్మా సౌందర్య రామ్మా. ఈ మెస్సులో భోజనం చాలా బాగుంటుందమ్మా. పప్పు, కూర, సాంబారు, టమాటా పచ్చడి అన్నీ ఉన్నాయి. మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయమ్మా. తినమ్మా. రేయ్ లేరా. సౌందర్య ఎంత ధైర్యం రా నీకు? ఆ ఇంట్లో దోసి పారేస్తే సరాసరి నా ఇంట్లోకి వచ్చి నా ముందే కూర్చొని బాగా మెక్కుతావా? ఎప్పుడు తిన్నావో ఏమో. తినమ్మా. ఆ? అమ్మ 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 పొలం మారింది. కొంచెం మంచిగా తాగు తాగు. మెల్లగా మెల్లిగా తిను. ఎందుకమ్మా తొందర? నీ తినిపిస్తానుండు. తినమ్మా. ఇన్నాళ్లకు నీకు తినిపించే అదృష్టం కలిగిందమ్మా నాకు. మనుషులెంత దూరమైన మరుగు కాదు ఈ ప్రేమ. మనసు కొంత దూరమైతే మరల కోలుకోదమ్మా. కడుపు నిండా తినమ్మా. అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవం వచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు. ఆత్మీయత లేకుంటే వారే నిరుపేదవారు. ఇంక చాలు నాన్న. ఇంకొంచెం తినమ్మా. ఇదిగో అమ్మా. అంత ఖరీదైనదేమీ కాదు గాని నా స్థాయి ఇదే. కాదనకుండా కట్టుకోమ్మా. తీసుకోమ్మా. అమ్మా, నీకే లోటు రానివ్వను. మెల్లిమెల్లిగా నీకేం కావాలో అన్నీ కొంటాను. నీకు చెప్పలేదు కదూ, ఇక్కడికి దగ్గరలోనే నేనొక చిన్న ఉద్యోగం చేస్తున్నాను. మా ఓనరు కొంచెం స్ట్రిక్టు. లేట్ అయిందంటే తిడతాడు. అందుకే టైం అవుతుంది కదమ్మా, వెళ్ళాలి. సాయంత్రం త్వరగా వచ్చేస్తానుగా. ఏం భయం లేదు. తలుపేసుకుని పడుకో. హాయిగా రెస్ట్ తీసుకో.
వస్తానమ్మా. నాన్న 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 అమ్మా, నువ్వు నన్ను ఏది ఇంకొక్కసారి పిలువమ్మా. నాన్న అమ్మా, చాలమ్మా, చాలు. ఈ జన్మకిది చాలు. అమ్మా, ఇప్పుడు నాకు ఏనుగు అంబారి ఎక్కినంత సంబరంగా ఉందమ్మా. వెళ్ళొస్తానమ్మా. నాన్న మాట చెప్పమ్మా. అది నేను ఇక్కడున్నట్టు ఎవ్వరికీ చెప్పకూడదు అంతేగా? చెప్పనమ్మా. ఇది ఇది నీ ఇంట్లో నువ్వు ఉన్నావు. ఎవరికీ చెప్పాల్సిన పని గాని సంజాషించుకోవాల్సిన అవసరం కానీ లేదమ్మా. నువ్వు సంతోషంగా ఉండాలి. అదేనమ్మా నేను కోరుకునేది. జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తాను. రేయ్, ఇది వార్నింగ్ కాదా? ఈ సౌందర్య ఇస్తున్న అల్టిమేటం. మరోసారి నా ఇంటి గుమ్మం తొక్కితే నిలువున కాల్చి బూడిద చేస్తాను. చెప్పండి మేనేజర్ గారు. గుడ్ న్యూస్ డాక్టర్ కళ్యాణ్. గాయత్రికి రాముకి పెళ్లి చేయటానికి పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. నిజంగానా? అవును. బన్నీ రాముకి చాలా క్లోజ్ అయిపోయాడు కదా, దాన్ని దృష్టిలో ఉంచుకుని నేను పెద్దవాళ్ళని కదిలించాను. గాయత్రికి ఎవరో పరాయవాడైతే బన్నీని ప్రేమగా చూసుకుంటాడా? అదే రాము లాంటి బాగా తెలిసినవాడైతే బెటర్ కదా అన్నట్టు మాట్లాడాను. వాళ్ళే ఉన్నారు. ముందు రాము కాని ఆశ్చర్యపోయారు. నేను తప్పే ఉందని కన్విన్స్ చేస్తే సరే అన్నట్టు తలూపారు. నా ఊహ నిజమైతే ఈ పాటికే గాయత్రితో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు సరే అంటే రాముతో మాట్లాడతావమ్మా అని ఉంటారు. వండర్ఫుల్ మేనేజర్ గారు. వాళ్ళకి శ్రమ అక్కర్లేదని చెప్పండి. అంటే ఆల్రెడీ నేను రాముతో మాట్లాడాను. గాయత్రి ఒప్పుకుంటే తనకేం అభ్యంతరం లేదన్నాడు. అర్థమైంది. భార్యాభర్తలు ఒకరికొకరు తెలియకుండానే ఒకళ్ళకొకళ్ళు ఓకే అనుకున్నారన్నమాట. మరి మాంగళ్య బంధం అంటే ఏమనుకున్నారు? డాక్టర్ కళ్యాణ్, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. వెంటనే వాళ్ళకి శుభవార్త చెప్పేస్తాను. చెప్పడం మాత్రమే కాదు, ముహూర్తాలు కూడా పెట్టించేయండి. ఓకే? అలాగే కళ్యాణ్. ఓకే, ఉంటాను. పెద్దమ్మ గారు, పెద్దయ్య గారు, గుడ్ న్యూస్. ఏమిటయ్యా అడావుడి? పెళ్లి ఆడావిడి పెద్దయ్య గారు. డాక్టర్ కళ్యాణ్తో ఇప్పుడే ఫోన్లో మాట్లాడాను.
గాయత్రి గారిని పెళ్లి చేసుకోవడానికి రాము ఒప్పుకున్నాడటండి. నిజంగానా? ఏంటేటి గాయత్రమ్మ గారికి రాంబాబుకి పెళ్ళా? అవునే, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరి జంట సీతారాముల జంటలా ఉంటుంది మరి. ఏమయ్యా మేనేజరు, నిజంగా గొప్ప న్యూస్ తెచ్చావయ్యా. కాదేటి మరి, పెరట్ సెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టు ఈ పని తమరు ఎప్పుడో చేసి ఉండాల్సింది కాదేటి? దేనికైనా టైం రావాలి నౌకాలు. మా గాయత్రికి ఆ టైం ఇప్పుడు వచ్చింది. ఏమ్మా, ఇప్పుడు సంతోషమేనా? ఆయన్ని కళ్యాణ్ ఒప్పించాడట. అదే కదమ్మా చెబుతోంది. ఇక మిగిలింది ముహూర్తాలు పెట్టుకోవటమే. ఆయన ఒప్పుకున్నారన్నమాట. గాయత్రీ దేవిని ఓకే అన్నారన్నమాట. ప్లీజ్ సార్, ఎలాగైనా ఈ ఉద్యోగాన్ని నాకు ఇప్పించండి. కష్టపడి పనిచేస్తాను, సిన్సియర్గా పనిచేస్తాను. మీరు పేపర్లో ప్రకటించిన అన్ని క్వాలిఫికేషన్స్ నాకున్నాయి సార్. ప్లీజ్ సార్. ఏం చదువుకున్నావు? MBA సార్, మలేషియాలో చేశాను. MBA మలేషియాలో? అవును సార్, నేను యూనివర్సిటీ టాపర్ని. ఓ, సర్టిఫికెట్స్ ఏవి? అవి ఏ లేవా? ఉన్నాయి సార్, కానీ ఇప్పుడు లేవు. ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు. నేను చెప్పేది నిజం సార్. నేను చెప్తాను, IAS పాస్ అయ్యానని. నమ్మేస్తావా? సార్, ప్రూఫ్స్, క్వాలిఫికేషన్స్ ఉన్నాయంటే సరిపోదు, నిరూపించేందుకు ఆధారం, సర్టిఫికెట్స్ కావాలి. నన్ను నమ్మండి సార్, నిజంగానే నేను. షటప్! నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను? వెర్రి వెదవలాగానా? సార్, ఒక్క అవకాశం ఇస్తే. ఆపు! ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని బతిమాలితే ఇచ్చేయడానికి ఇదేమైనా సినిమాలో వేషం అనుకున్నావా? ఉద్యోగం, లక్షల లెక్కలను చూసే అకౌంటెంట్ ఉద్యోగం. సార్, చాలు. నీ కట్టుకథలు నమ్మడానికి నేను ఫూల్ని కాదు. వెళ్ళమ్మా. అది కాదు సార్, నేను. వెళ్ళమంటున్నానా? వెళ్ళు. గెట్ అవుట్. MBA అట, మలేషియాలో అట. ఇంకా నయం, డైరెక్ట్గా ఇప్పుడే అమెరికా నుంచి ఫ్లైట్ దిగొస్తున్నానని చెప్పలేదు. అబద్ధాలు కోరు. చదువుకుని సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఇక్కడ. తమ్ముడి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలంట, ఉద్యోగాలు. అర్చన, ఏదో మాట్లాడాలని ఫోన్ చేసావు, చెప్పు. నేను కాదు, నువ్వే చెప్పాలి. నేనా? దేని గురించి? ఆయన నీతో పెళ్ళికి ఓకే అని చెప్పారా? అవును. ఏ, నీకు సంతోషంగా లేదా? ఆయన గాయత్రిగా నాతో పెళ్లికి ఓకే అన్నందుకు సంతోషించనా, లేక అర్చనగా నన్ను మర్చిపోతున్నందుకు బాధపడినా? అర్చన, రామ్ నొప్పించడానికి నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందో నీకు తెలియదు. ముందు ఈ ప్రపోజల్ వినగానే ఆవేశంతో మండిపడ్డాడు, తిట్టాడు, ఇంపాసిబుల్ అన్నాడు. అర్చన్ని మర్చిపోయి ఇంకొక ఆడదానికి నా జీవితంలో చోటుని కల్పించలేనని చెప్పాడు. కానీ నేను మెల్లగా పరిస్థితిని వివరిస్తే అప్పుడు అర్థం చేసుకున్నాడు. తన కోసం కాదు, నీ కోసమే ఈ పెళ్లి ఒప్పుకున్నాడు. కళ్యాణ్? అవును. అర్చన్ని రామ్ ఎప్పటికీ మర్చిపోలేడు. ఎందుకంటే
రామ్ పంచప్రాణాలు అర్చనే, తన జ్ఞాపకాల నిండా అర్చనే. మరి ఈ పెళ్లికి వద్దర్చన, నువ్వింకేం ఆలోచించద్దు. ఏ రూపంలో ఉన్నా నువ్వు మాత్రం అర్చనవే. నీ రాము ఎప్పటికీ నీవాడే. కాబట్టి అక్కర్లేని భయాలతో సందేహాలతో నీలో నువ్వే బాధపడకు. అయినా ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది రామ్ ఎలా ఒప్పుకున్నాడు అని కాదు, నీ రామ్తో కలిసి ఎలా మీ జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవాలి అని. ఆలోచించర్చనా. అర్చన, ఒక స్నేహితుడిగా మీరిద్దరూ కలిసి మళ్ళీ ఆనందంగా జీవితాన్ని ప్రారంభించాలని, సుఖంగా సంతోషంగా ఉండాలన్నదే నా తపన, ఆరాటం.